హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఎవ్రీవన్ ఆర్ వెరీ వెరీ గుడ్. సో కొత్త స్టోరీ ఎలా ఉందండి? శ్వేత నాగరాజు రాసిన లవ్ యూ ఇడియట్. అందరూ ఇలా వచ్చి చూసిపోతుంటే నాకు ఎక్కడో కొంచెం లాగింగ్ అనిపిస్తుందండి. చూడడంతో పాటు ఒక లైక్ కామెంట్ విసిరిస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఏం కామెంట్ చేయాలి, ఎందుకు లైక్ చేయాలి అని అనుకుంటున్నారా? ఏం కామెంట్ చేయాలంటే, అసలు నా వీడియో, నా ఆడియో క్లారిటీ బాగుందా, నా ఆడియో మీకు రీచ్ అవుతుందా, లేదా కథలలో ఏమైనా మార్పులు కావాలా, ఇలాంటివన్నీ నాకు చెప్పారనుకోండి, నేను దానికి తగ్గట్టుగా మీకు ఇష్టమైనట్టుగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఆలస్యం లేకుండా మనం కథలోకి వెళ్దాం. ఈ రోజు స్టోరీ లవ్ యూ ఇడియట్ పార్ట్ 3. హర్షని చూసి అందరూ పారిపోవడంతో ఎందుకు అతన్ని చూసి అందరూ అలా పారిపోతున్నారు అని ఆశ్చర్యంగా హర్ష వెనకే వెళ్తుంది హిందూ. హర్ష కోపంగా బైక్ దిగి ఆ గ్యాంగ్ దగ్గరికి వెళ్లి, రే ఆకాష్ అని గట్టిగా పిలుస్తాడు. ఆకాష్ భయంగా హర్ష దగ్గరికి వచ్చి నిల్చొని గుటకలు మింగుతున్నాడు. హర్ష ఏం చేస్తాడో అనే భయంతో. హర్ష కోపంగా ఆకాష్ కాలర్ పట్టుకుని, ఈడియట్, హౌ డేర్ యూ, ఒక్కసారి చెప్తే అర్థం కాదురా నీకు? ప్రతిసారి నా చేతుల్లో తన్నులు తింటావు? ఏ అంత ఆతుతనా నీకు నాతో తన్నించుకోవడానికి అని సీరియస్ గా ఆకాష్ని చూసి చెంప చల్లు అనిపిస్తాడు హర్ష. హర్ష కొట్టగానే చెంపపై చేతిని పెట్టుకుని, ఐఎమ్ సారీ హర్ష, ఏదో బుద్ధి గడ్డి తిని చేశా, ఇదే లాస్ట్, ప్లీజ్ వదిలే హర్ష అంటాడు ఆకాష్ భయంగా. వదలాలా? ఎందుకు వదిలేయాలి? నువ్వు తప్పు చేసిన ప్రతిసారి చెప్పే మాట ఇదే కదా, యూ ఇడియట్ అంటాడు కోపంగా. ఐఎమ్ సారీ హర్ష, ఈ ఒక్కసారికి వదిలే ప్లీజ్ అని బ్రతిమిలాడతాడు ఆకాష్. నీకు పనిష్మెంట్ ఇవ్వాలరా గట్టిగా అని ప్యూన్ని పిలుస్తాడు హర్ష. ప్యూన్ వచ్చి హా సార్ అంటాడు హర్ష ముందు చేతులు కట్టుకుని. వీరయ్య, ఈ కాలేజ్ మొత్తం క్లీనింగ్ చేసే స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? సార్, ఒక 6 మంది సార్ అంటారు వీరయ్య వినయంగా. ఓకే, ఈ రోజు నుండి వాళ్ళని ఒక వారం పాటు కాలేజ్కి రావద్దని చెప్పండి. వాళ్ళకి 1 వీక్ హాలిడేస్ డిక్లేర్ చేశాను అని చెప్పండి. సార్, వాళ్ళు రాకపోతే కాలేజ్ అంతా గలీజ్ అయిపోతుంది సార్. పెద్ద సార్ చూస్తే మమ్మల్ని కోపడతాడు అంటాడు వీరయ్య భయపడుతూ. నువ్వేం భయపడకు వీరయ్య, ఇదిగో ఈ 5 మంది ఉన్నారు కదా, సో వాళ్ళకే అప్పచెప్పండి. ఈ 1 వీక్ వీళ్ళే మనకి క్లీనింగ్ స్టాఫ్ అంటాడు హర్ష నవ్వుతూ. ఆకాష్కి లోపల మండుతుంది హర్ష మీద, కానీ ఏం చేయలేని సిచ్యువేషన్. కోపాన్ని లోపలే దాచేస్తూ బయటికి మామూలుగా మొహం పెట్టి హర్ష చేసేది చూస్తూ ఉన్నాడు ఆకాష్. ఓకే సార్ అని వీరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హర్ష ఆకాష్ని, అతని గ్యాంగ్ని చూసి, రేపు మార్నింగ్ కాలేజ్ మొత్తం క్లీన్ చేయాలి, ఒక్కడు క్లీన్ చేయకపోయినా తెలుసుగా నా సంగతి అని వార్నింగ్ ఇచ్చి కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని స్టైల్గా లోపలికి వెళ్తాడు హర్ష. ఇదంతా పక్కనే నిల్చొని చూసిన హిందూ షాక్ అయి, వామ్మో వీడెవడు ఎంత హార్ష్గా ఉన్నాడు, వాడు కోపంగా ఒక్క చూపు చూడగానే అందరూ అలా పారిపోవడానికి ట్రై చేశారేంటి? అమ్మో, మనం జాగ్రత్తగా ఉండాలి, అసలే ప్రపోజ్ చేశాను నా కర్మకి అనుకుని, ఓ దేవుడా నన్ను కాపాడు అనుకుని తన క్లాస్ వెతుక్కుంటూ వెళ్తుంది హిందూ. హర్ష తన క్లాస్కి వెళ్ళగానే అందరూ లేచి నిల్చొని హర్ష కూర్చోగానే మళ్ళీ అందరూ కూర్చుంటారు. హర్ష బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. క్లాస్కి లెక్చరర్ రావడంతో అందరూ క్లాస్ వింటున్నారు. హిందూ ప్యూన్ని అడిగి తన క్లాస్కి వెళ్తుంది. ఆల్రెడీ లెక్చరర్ వచ్చి క్లాస్ చెప్తున్నాడు. మేడమే లేటు ఇప్పటి వరకు. హర్ష చేసిన రాదంతం చూసింది కదా, అందుకే పాప లేట్ అన్నమాట. లోపలికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటుంది. హిందూ పిలుపుకి లెక్చరర్తో పాటు స్టూడెంట్స్ కూడా డోర్ వైపు చూస్తారు. అందరూ తననే చూడడంతో కొంచెం భయంగానే చూస్తుంది అందరి వైపు. ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు లెక్చరర్. సార్, ఐఎమ్ హిందూ, న్యూ అడ్మిషన్ అంటుంది బెరుకుగా. ఓ ఓకే, కమ్ అంటాడు. థ్యాంక్ యూ సార్ అని హిందూ లోపలికి వచ్చి ఒక బెంచ్లో ఖాళీ ప్లేస్ ఉండడం చూసి అక్కడ కూర్చుంటుంది. సార్, స్టూడెంట్స్, ఈరోజే ఫస్ట్ కాబట్టి పెద్దగా క్లాస్ ఏం తీసుకోను, జస్ట్ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. అండ్ నా పేరు శ్రీనివాస్, మీకు మ్యాథ్స్ చెప్తాను.
సో ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అని లెక్చరర్ కూర్చోగానే అందరూ వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. భయంగా అందరినీ చూస్తున్న హిందూకి హాయ్ అంటూ తన చెయ్యి ఇస్తుంది శాలిని. హిందూ నవ్వుతూ హాయ్ అని తిరిగి హ్యాండ్ షేక్ ఇస్తుంది. హిందూ చిన్నగా నవ్వి, శాలిని నవ్వుతూ ఐమ్ శాలిని అంటుంది. ఐమ్ హిందూ అని హిందూ కూడా బదులిస్తుంది. ఓ నైస్ నేమ్ అని ఇద్దరు మాటల్లో పడిపోతారు. అందరూ వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు క్లాస్కి. ఆఫ్టర్నూన్ వరకు 4 క్లాసెస్లో లెక్చరర్స్ అందరూ ఇంట్రొడక్షన్స్ ఇస్తారు. స్టూడెంట్స్ కూడా లెక్చరర్కి పరిచయం చేసుకుంటారు. లంచ్ టైంలో అందరూ క్లాసెస్ అయిపోయి బయటికి వేస్తారు. లంచ్ చేయడానికి క్యాంటీన్ వైపు వెళ్తారు. హిందూ శాలిని ఒక ప్లేస్ చూసుకుని కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అవును హిందూ, నువ్వు ఎక్కడ నుండి వస్తావు? ఐ మీన్ లోకల్ ఆర్ హాస్టల్? హిందూ నవ్వుతూ హాస్టల్ నుండి అంటుంది. ఓ ఓకే అని తన లంచ్ ఓపెన్ చేస్తుంది శాలిని. ఇంకా లంచ్ బాక్స్ ఓపెన్ చేయని హిందూని చూసి, హే ఏంటి ఇంకా ఓపెన్ చేయలేదు, ఏమైంది, ఆకలి లేదా అని అడుగుతుంది శాలిని. అలా ఏం లేదు శాలిని, నేను హాస్టల్లో ఉంటాను కదా, సో బాక్స్ పెట్టుకునే నీడ్ లేదు. నేను మొన్నే వచ్చాను హాస్టల్కి, సో ఇంకా బాక్స్ అవన్నీ తీసుకోవాలి, రేపటి నుంచి తెస్తాను అంటుంది శాలినితో. ఓ ఓకే, రేపు నువ్వు తెచ్చుకుందు కానీ ఇందా, అప్పటి వరకు నా లంచ్ నీకు షేర్ చేస్తాను అని తన బాక్స్లో కొంచెం బాక్స్ పైన ఉన్న క్యాప్లో తనకి వేసి ఇస్తుంది శాలిని. అయ్యో పర్లేదు శాలిని, నువ్వు తినేసేయి, నేనేదన్నా ఆర్డర్ పెట్టుకుంటాను అంటుంది హిందూ మోమాటంగా. పర్లేదు తిను అని బలవంతంగా హిందూకి ఇస్తుంది శాలిని. హిందూ అయిష్టంగానే తీసుకుని తింటుంది. ఇద్దరూ మాటల్లో పడి లంచ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని క్లాస్కి ఇంకా టైం ఉండడంతో అక్కడే కూర్చుంటారు కాసేపు. అవును హిందూ, హాస్టల్ అంటున్నావు, మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది శాలిని. ఆ మాటకి హిందూ బాధగా, నాకు పేరెంట్స్ లేరు శాలిని, నేను అనాథని అంటుంది ముభావంగా. హిందూ మాటలకి బాధపడుతూ ఐఎమ్ సారీ హిందూ, తెలియక అడిగాను అంటుంది శాలిని చిన్నబుచ్చుకొని. ఇట్స్ ఓకే శాలిని, నీకు తెలియదు కదా, వదిలే అంటుంది చిన్నగా నవ్వుతూ. అని సైలెంట్ అయిపోతుంది శాలిని. అవును శాలిని, నువ్వెక్కడి నుంచి వస్తావు? ఐ మీన్ హాస్టల్ ఆర్ హోమ్? నేను ఇంటి నుండే హిందూ. ఓకే, ఎలా వస్తావు? పేరెంట్స్ డ్రాప్ చేస్తారా లేక కాలేజ్ బస్సా? నన్ను డాడ్ ఆర్ అన్నయ్య ఎవరో ఒకరు తీసుకొస్తారు. ఓకే అని తల తిప్పి చూసిన హిందూ హర్షని చూసి చున్నీ మొహానికి కట్టుకుని భయంగా అతన్నే చూస్తుంది హిందూ. హిందూ చేసేది ఏమీ అర్థం కాక, హే హిందూ, ఎందుకలా కట్టుకుంటున్నావు, ఏమైంది నీకు అంటుంది శాలిని. హిందూ భయపడుతూ, ష్ మెల్లగా, వాడు చూశాడంటే నా పని అవుట్ అంటుంది భయంగా. ఎవరు? అదిగో వెళ్తున్నాడే, వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్, అతనే అంటుంది హిందూ తొంగి తొంగి చూస్తూ. హిందూ చూపించిన హర్షని చూసి షాక్ అయి, హిందూ నువ్వు చెప్తుంది అతన్నేనా, కరెక్ట్గా చెప్పు. అతన్నే అంటుంది. శాలిని నవ్వి, అవునా, ఏం చేశాడతను, ఏం చేశాడా అని మెల్లగా అడుగుతున్నావా అని తను కాలేజ్కి రాగానే ఏమేం జరిగిందో అన్నీ చెప్తుంది హిందూ. ఇంత జరిగిందా అని శాలిని ఆశ్చర్యపోతుంది. జరిగింది శాలిని, వాడు పెద్ద రౌడీలా ఉన్నాడు, ఎందుకైనా మంచిది మనం జాగ్రత్తగా ఉందాం అని అంటుంది హిందూ. శాలిని నవ్వుతూ ఉందాం అంటుంది. ఎందుకు నవ్వుతున్నావు శాలిని, నీకతనెవరో తెలుసా అని అడుగుతుంది శాలిని. లేదు అన్నట్టు తలూపుతుంది హిందూ. అతను ఈ కాలేజ్ చైర్మన్ వన్ అండ్ ఓన్లీ సన్ మిస్టర్ హర్షనందన్ అంటుంది శాలిని. హిందూ షాక్ అయి, అవునా అంటుంది. అందుకే అందరూ అతనికి భయపడతారు. అతను స్టూడెంట్ అయినా కూడా లెక్చరర్కి ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ర్యాగింగ్ చేస్తే అస్సలు ఊరుకోడు. లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, చదువు విషయంలో పెద్ద రాక్షసుడు. చదువుని నెగ్లెక్ట్ చేస్తే అంతే, వాళ్ళకి తాట తీస్తాడు. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఉందాం కానీ క్లాస్కి టైం అవుతుంది, పద వెళ్దాం అంటుంది శాలిని.
ఓకే అని ఇద్దరు క్లాస్కి వెళ్తారు. సో ఇదేనండి లవ్ యూ ఇడియట్ పార్ట్ 3. స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే అన్నిటికంటే ముందు మన వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం ప్లీజ్ మరవకండి.